ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. నిన్న నేపాల్లో ఏం జరిగిందో మనం అందరం చూసాం. అసలు అది భూకంపం వల్ల సంభవించిందా, లేకపోతే ఇంకేమైనా జరిగాయా, దీంట్లో మానవ తప్పిదాలున్నాయా, అనేకమైన క్వశ్చన్స్ వచ్చాయి. భూకంపం వల్లే మంచుకొండలు పడిపోయాయా అన్న క్వశ్చన్ ఒకటైతే, మంచుకొండలు పడిపోయిన తర్వాతే ప్రకంపనలు కనిపించాయని సైంటిస్టులు చెప్తున్నారు. మొత్తానికి చైనా ముందరగానే నేపాల్కు చెప్పకపోవడం రీజనే ఈ మొత్తము ప్రాణ నష్టం జరగడానికి ఒక పెద్ద రీజన్గా నేపాల్ చెప్తూ వస్తోంది. నిన్న నేపాల్ అండ్ టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ఒక్కసారిగా భారీ వరద వచ్చింది. మొదట భూకంపం వచ్చి దాని ప్రభావంతోనే మంచుకొండలు కూలిపోయి వరద వచ్చిందా, లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు వచ్చాయి. కానీ తర్వాతి విశ్లేషణలో కీలకమైన విషయం ఒకటి బయటపడింది. అదేంటంటే అక్కడ నమోదైన 5.2 తీవ్రతతో సమానమైన సెస్మిక్ సిగ్నల్ తప్పనిసరిగా భూకంపం కాదు. భారీగా మంచు, రాళ్లు, మట్టి కొండపై నుంచి కింద జారిపడటంతో భూమిలో ఏర్పడిన కంపనాన్ని సెస్మిక్ పరికరాలు నమోదు చేశాయి. USGS దీన్నే స్పష్టం చేసింది. భూకంపం అంటే భూమి లోపల ఉండే రాళ్లు, టెక్టానిక్ ప్లేట్స్ కదలటం. దానివల్ల వచ్చే ఏదైతే భూమిలో ఉన్న కదలికలు ఉంటాయో దాన్ని మనం ఎర్త్ క్వేక్ అంటాం. మంచు కొండలు కూలిపోయిన 1000 టన్నుల మంచు, రాళ్లు ఒక్కసారిగా కిందకి జారి పడతాయి. దానివల్ల భూమిలో ప్రకంపనలు ఏర్పడ్డాయి. వాటిని సిస్మిక్ పరికరాలు గుర్తించాయి. అందుకే ఆ కంపనాన్ని చూసి మొదట భూకంపం అని అనుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆ తర్వాతి విశ్లేషణలో అది భారీ ల్యాండ్ స్లైడ్ వల్ల ఏర్పడిన సిస్మిక్ సిగ్నల్స్ కావచ్చు తేలింది. ఎస్, మీరు చూస్తున్నారు, అక్కడ ఫోటోగ్రాఫ్ చూస్తున్నారు. ఎక్కడైతే చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఒకసారి ఆ ఫోటోగ్రాఫ్ మ్యాప్ మీరు చూస్తే పై నుండి మంచు కొండలు ఒక్కసారిగా జారి మంచుతో పాటు రాళ్ళు, మట్టి మొత్తం కూడా ఒక్కసారిగా కిందకి పడడంతో సిస్మిక్ సిగ్నల్స్ ఇది భూకంపం అని రికార్డ్ చేసిన అది భూకంపం కాదు. ఇంకొకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే టెక్టానిక్ ప్లేట్స్ మూవ్మెంట్ కారణంగా ఒకవేళ గనక ఎర్త్ క్వేక్ వస్తే దాన్ని మనం ఎర్త్ క్వేక్ అంటూ ఉంటాం. ప్రకంపనలు వస్తే ఇక్కడ మనకి టెక్టానిక్ ప్లేట్స్ మూవ్మెంట్ కారణంగా కాదు, మంచు పూర్తిగా కింద పడిపోవడం, మంచుతో పాటు అక్కడ రాళ్ళు, మట్టి ఈ మొత్తం కూడా కింద పడిపోవడం కారణంగా మీరు విజువల్లో చూస్తున్నారు. మంచు కొండల మీద నుండి రాళ్ళు, మట్టి, మంచు మొత్తం కింద పడిపోవడం కారణంగా ఒక్కసారిగా ఆ వెయిట్ కారణంగా సెస్మిక్ సిగ్నల్స్ అట్లాగా అనుకోని దాని ఎర్త్ క్వేక్ సిగ్నల్స్ ఇచ్చాయి. కానీ అది పూర్తిగా అసలు భూకంపం కానే కాదు. ఇది గ్లోబల్ వార్మింగ్ వల్ల రీజనా, లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయని పక్కన పెట్టేస్తే మంచు కొండలు ఒకసారిగా కూలిపోవడం కారణంగానే ఇంత ఘోరమైన ప్రమాదం అక్కడ సంభవించింది. మరి మంచు అసలు ఎందుకు కూలిపోయింది? ఇదే ఇప్పుడు అస్సలైన ప్రశ్న. నేపాల్ టిబెట్ సరిహద్దు హిమాలయ ప్రాంతాన్ని ఒకసారి మనం గుర్తు తెచ్చుకుందాం. మొత్తం కూడా మంచు కొండల్లో ఉంటుంది. అక్కడ భారీ అవలంచెలు, మంచు పొరలు, నిటారుగా ఉన్న కొండ చర్యలు ఉంటాయి. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల మంచు కరగడం, దెబ్బతినడం వంటి పరిణామాలు జరుగుతున్నాయి. ఇందాక మనం అనుకున్నట్టు గ్లోబల్ వార్మింగ్ ఇక్కడ మేజర్ రీజన్. అయితే మనం అనేక సార్లు గ్లోబల్ వార్మింగ్ గురించి సుప్రభాతం షోలోనే మాట్లాడుకున్నాం. ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ కారణంగా మంచు కొండలు అనుకున్న స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో కరిగిపోతూ ఉండటం కారణంగా ఒక్కసారిగా ఇటువంటి యాక్షన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. సో రైట్ నౌ మనం నేపాల్లో చూస్తుంది కూడా సేమ్ గ్లోబల్ వార్మింగ్కి, అంటే మనిషి చేసిన ఒక తప్పిదం కారణంగా వచ్చిన ఒక పెను ప్రమాదంగా మనం చెప్పుకోవచ్చు. ఆ మంచు కొండల నుంచి ఒక్కసారిగా మంచు మొత్తం కింద పడిపోయిన తర్వాత అక్కడ జరిగిన ప్రళయం మీరు ఇందాక విజువల్లో ఆ ఫోన్ రికార్డింగ్స్లో చూశారు. అక్కడ ఉన్న వాళ్ళు పరిగెడుతూ వెనక్కి పరిగెత్తిన విజువల్స్ చూశారు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పటికే 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం 5200 మీటర్ల ఎత్తులో ఉన్న మంచుకొండలోని భారీ భాగం విడిపోయి దాదాపు 1200 మీటర్ల దిగువన ఉన్న లోయలోకి పడిపోయినట్లు శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా అంచనా వేశారు సైంటిస్టులు. మంచుకొండ కిందకు పడిపోవడంతో రాళ్లు, మట్టి నదిలోకి ఒక్కసారిగా దూసుకొచ్చాయి. దీంతో నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ డెబ్రీస్ నదీ మార్గాన్ని కొంతవరకు అడ్డుకొని ఉండవచ్చని కూడా శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. అలా తాత్కాలికంగా నీరు ఆగిపోయి ఆ తర్వాత ఒక్కసారిగా విడుదలైతే అత్యంత వేగంగా దూసుకొచ్చే ఫ్లాష్ ఫ్లడ్స్ ఏర్పడతాయి. మీరు చూస్తున్నారు విజువల్లో ఏ రకంగా అక్కడ నదీ ప్రవాహం ఉగ్రరూపంగా నది ప్రవహిస్తోంది అనేది పూర్తిగా కూడా ఒక్కసారిగా మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి. ఆల్రెడీ ఒక బకెట్ ఆఫ్ వాటర్ ఉంటుంది. ఆ బకెట్లో పూర్తిగా మీకు ఫుల్గా వాటర్ ఉన్నప్పుడు దాంట్లో రాయి వేస్తే, పెద్దగా రాయి ఒక్కటేసారి వేస్తే పూర్తిగా ఒక్కసారిగా పైకి వాటర్ తన్నుకొస్తుంది. సేమ్ అదే ఈరోజు అక్కడ నేపాల్లో నదిలో కూడా జరిగింది. పైనున్న మంచుకొండలు ఒక్కసారిగా
కూలిపోయి కింద నదిలో పడడం కారణంగా కొన్ని చోట్ల నదికి పూర్తిగా అడ్డుకట్ట పడిపోయింది. కొన్ని చోట్ల అదే కైండ్ ఆఫ్ ఫోర్స్తో నది పైకి ఉప్పొంగి వచ్చింది. దీని కారణంగా ఇక్కడ ఫ్లాష్ ఫ్లడ్స్ ఏర్పడ్డాయి. అక్కడి భౌగోళిక పరిస్థితి కూడా ప్రమాదాన్ని పెంచేసింది. హిమాలయాల్లో నదులు ఇరుకైన లోతైన లోయల మధ్య ప్రవహిస్తూ ఉంటాయి. దీంతో నీటిని విస్తరించే అవకాశము లేకుండా ఈ ఫెనెల్ మాదిరిగానే వేగం పెరుగుతూ వస్తుంది. అందుకే కొన్ని చోట్ల నీటి మట్టం చాలా తక్కువ సమయంలోనే మీటర్ల మేర పెరిగిపోయినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. రైట్. ఇక్కడ నదీ ప్రవాహ మార్గం ఎంత సన్నగా ఉందో మీకు క్లియర్గా ఇందాకటి విషయంలో అర్థమవుతూ ఉంటుంది. సో ఒకవేళ మనం నేపాల్కి వెళ్లాల్సిన అవసరం లేదు ఇదంతా అర్థం చేసుకోవడానికి. మనము మన దగ్గర ఇటు లడాక్ లాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనకు అక్కడ చూస్తూ ఉంటాము స్ట్రీమ్స్ చాలా సన్నటి మార్గాల్లో ఇటు నది ప్రవహిస్తూ ఉంటుంది. సేమ్ అటువంటి లోయ ప్రాంతాలు కాబట్టి సన్నటి మార్గాల్లో నది ప్రవహించడం, అక్కడ సరైన FTLs లేకపోవడం కారణంగా కూడా మనకి ఈ పెద్ద ప్రమాదం సంభవించింది అని చెప్పుకోవచ్చు. సో నేపాల్ టిబెట్ సరిహద్దులో ప్రకృతి విలయ తాండవం చేసింది. భారీ కొండ చర్యలు విరిగిపడడంతో ఒక్కసారిగా వరద అక్కడ పోటెత్తింది. ఈ వరదలకు ఇప్పటి వరకు 157 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 750 మందికి పైగా ఆచూకీ ఇంకా తెలియలేదు. వీరిలో 133 మంది మన భారతీయులు ఉండటం ఆందోళన కలిగిస్తున్న విషయం. టిబెట్ సరిహద్దుకు సమీపంలోని రసువా, థాథింగ్ జిల్లాలపై వరద ప్రవాహం తీవ్రంగా పడింది. కొండ చర్యలు, మంచు రాళ్లు, మట్టి భారీగా నదిలోకి దూసుకురావడంతో ఒక్కసారిగా నీటి ఉధృతి పెరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు. భోటేకోసి, త్రిశూలి నదులు వెంట ఉన్న గ్రామాలు వరదలో చిక్కుకుపోయి ఉన్నాయి. రోడ్లు, వంతెనలు పూర్తిగా కొట్టుకుపోయాయి. అక్కడ విద్యుత్ ప్రాజెక్టులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. 50 ఏళ్లలో ఎప్పుడూ చూడనంత భయానక పరిస్థితిని నేపాల్ సరిహద్దు ప్రాంతాలు ఇప్పుడు చూస్తున్నాయి. ఈ విపత్తు ప్రభావం భారత్ పైన కూడా పడింది. ముఖ్యంగా కైలాస్ మానసరోవర్ యాత్రకు వెళ్లిన పలువురు భారతీయులు ఆచూకీ గల్లంతైంది. కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో వారి కుటుంబాల్లో ఆందోళన స్టార్ట్ అయింది. భారత రాయబార కార్యక్రమం హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసి నేపాల్ అధికారులతో కలిసి సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నారు. అటు నేపాల్ ఆర్మీ, పోలీసులు, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ రంగంలోకి దిగాయి. హెలికాప్టర్ల సహాయంతో చర్యలను కొనసాగిస్తున్నారు. ఇటు భారత్ కూడా నేపాల్కు అత్యవసర సహాయ సామాగ్రిని పంపించింది. మరోవైపు నేపాల్ నుంచి వచ్చిన వరద నీటితో బీహార్లోని అధికారులు అప్రమత్తమయ్యారు. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరుగుతూ ఉండటంతో లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. మొత్తంగా నేపాల్ టిబెట్ సరిహద్దులో జరిగిన ఈ విపత్తు భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. దానితో పాటు క్లియర్గా వార్నింగ్ సంకేతాలను కూడా ప్రకృతి ఇస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సహాయక చర్యలు ఇప్పటికీ కొనసాగుతున్నా సరే ఇంకా వందలాది మంది ఆచూకీ తెలియకపోవడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న విషయంగా మారింది. మీరు విజువల్లో చూస్తున్నారు పూర్తిగా కూడా నదీ ప్రవాహం, అక్కడ మంచు కొండలు విరిగిపడడం కారణంగా ఒక్కసారిగా నది ఉగ్రరూపం దాల్చింది. కేవలము అక్కడ మీరు నదిని మాత్రమే చూస్తున్నారు. నదితో పాటు అక్కడ ఉవ్వెత్తున ఎగిరి పడుతున్న ఆ మట్టి కొండ చర్యలు పూర్తిగా మీరు ఆ విజువల్లో క్లియర్గా చూడొచ్చు. అయితే కొండ చర్యల మధ్యలో, లోయ మధ్యలో నుండి వెళ్తున్న నది కనుక పూర్తిగా FTLs ఉండవు. కేవలం చాలా చిన్న సందుల్లో మాత్రమే నది ప్రవహించాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ నది పరివాహిక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు డేంజర్ జోన్లో పడ్డారు. ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్లో అందిస్తారు. శివ, ఇప్పటికే 139 మంది భారతీయుల ఆచూకీ కూడా ఇంకా లభ్యం కానట్టుగా తెలుస్తోంది. వాళ్ళకి సంబంధించి ఏమన్నా లీడ్స్ దొరికాయా? ప్రభుత్వం ఏమంటోంది శివ? రైట్ సటోజ్, నేపాల్లో జలప్రళయం విధ్వంసం సృష్టించింది. దీని ద్వారా 100 మందికి పైగా మృత్యువాత పడినట్లుగా కూడా చెప్తున్నారు. 750 మంది ఇంకా ఆచూకీ గల్లంతైంది. దీంట్లో భారత యాత్రికులు కూడా దాదాపు 139 మంది ఉన్నారు. విదేశీ యాత్రికులు కూడా మొత్తం 400 మంది వరకు కూడా యాత్రికులు ఉన్నట్లు అక్కడ ఉన్న ట్రావెల్ ఏజెన్సీస్ కూడా దాదాపు 12 ట్రావెల్ ఏజెన్సీస్ వారి డీటెయిల్స్ అన్ని కూడా అనౌన్స్ చేసే దాంట్లో నేపాల్ నేషనల్స్ కూడా దాదాపు 93 మంది ఉన్నారు. అయితే ఇటు మానస్ సరోవర్కు వెళ్ళిన ఇటు భారతీయులు కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారు కూడా అక్కడ చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. వారి ఆచూకీ కోసం ఇంకా వివరాలు సేకరిస్తూ ఉన్నారు. ఇటు తెలంగాణలోని తెలంగాణ ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసింది. ఇటు ఆంధ్ర భవన్ కూడా తెలంగాణలో ఆంధ్ర భవన్ కూడా హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు. ఇటు నేపాల్లో ఉన్న ఇండియన్ ఎంబసీ కూడా హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు. అక్కడ ఎవరైనా చిక్కుకుని ఉంటే కనుక సమాచారం ఇవ్వండి, వివరాలను సేకరించేందుకు మీకు అవకాశం ఉంటుందనేది కూడా 2 హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా అది విస్ఫోటనమా, భూకంపమా లేదా గ్లోబల్ వార్మింగ్ వల్ల అక్కడ విస్ఫోటనం జరిగిందా?
అసలు ఏం జరిగింది అనే దానిపై మాత్రం ఇంకా కీలక వివరాలు సేకరిస్తూ ఉన్నారు. ముందుగా అక్కడ ఉన్న బోటేకోషి నది అక్కడ ఆనకట్ట తెగిపోవడం వల్ల ఒక్కసారిగా ఉధృతికి వాటర్ అంతా లోయలో నుంచి ఊర్ల మీదకి వచ్చేసి అక్కడున్న పవర్ ప్లాంట్కి సంబంధించి కానీ థర్మల్ విద్యుత్ కేంద్రాలు, జల విద్యుత్ కేంద్రాలు, హైడ్రో పవర్ సంబంధించిన కేంద్రాలన్నీ కూడా నేలమట్టమై వంతులన్నీ కూడా కూలిపోయాయి. అనుకోని వరదలకు అక్కడున్న ప్రజలందరూ కూడా ఆహాకారాలు చేశారు. అక్కడ ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీస్తున్న ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్ అయితే ఆ విజువల్స్, ఆ దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళకి ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడ నుంచి పరుగులు తీస్తున్నారు. అంటే వేరే ఆప్షన్ లేదు, వేరే హైట్కు వెళ్ళి వేరే కొండ ప్రాంతానికి వెళ్దామనే సమయం కూడా వారికి లేదు. కానీ అక్కడి నుంచి ప్రాణాలు కాపాడుకుందామని పరుగులు పెడుతున్నారు. కానీ వారిని వెంటాడుకుంటూ కరాల నృత్యం చేసిందని ప్రధానంగా మనకు ఆ దృశ్యాలు చూస్తుంటే అర్థమవుతుంది. రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఇటు నిన్న ఉదయం 8:30 నుంచి 9 గంటల మధ్యలో ఈ బోటేకోషి నది అనేది అక్కడ ఉధృతిగా ప్రవహించడం, ఆనకట్ట తెగిపోవడం, అంతకుముందు నుంచి కూడా అది హిమానీ నదిగా ఉండడం, సరస్సు ఒకటే కొండ ప్రాంతంలో ఉన్న కొండ చీరలు విరిగిపడడం వల్ల ఆ ఉధృతికి నీరంతా కూడా రోడ్ల మీదకి, ఓళ్ల మీదకి రావడం, పలు గ్రామాలన్నీ కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రజలందరూ కూడా నీటిలో కొట్టుకుపోయారు. అంటే ఊహకందని విధంగా కూడా అక్కడ ఆ ఉధృతి అనేది వచ్చింది. ఎంతమంది శివ, ఇక్కడ చైనా ముందస్తుగా కూడా కనీసము అలర్ట్స్ చేయలేదు అన్న దిశగా కూడా ఇటు నేపాల్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శివ? చైనా ఎందుకు కనీసము ముందస్తుగా వార్నింగ్స్ ఇవ్వలేదు? అంటే ఈ బోటేకోషి నది టిబెటన్ సరిహద్దు నుంచి అది కిందికి వస్తుంది. నది అక్కడ ఆనకట్ట తెగిపోయి, కానీ దానికి సంబంధించి చైనా ప్రభుత్వం అనేది సంకేతాలు ఇవ్వాల్సి ఉంది. కానీ వాళ్ళు నిర్లక్ష్యం వహించడం వల్ల ఇప్పుడు నేపాల్ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన సిచ్యువేషన్ ప్రజెంట్ ఏర్పడింది. అంటే వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చు అనేది కూడా అంటే అంచనాకు దొరకడం లేదు. ప్రభుత్వం వెంటనే ఇమీడియట్గా ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఇటు నేపాల్ ప్రధానమంత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి సహాయక చర్యలు పర్యవేక్షించారు. అంటే భూభాగం అంటే ఓన్లీ కేవలం హెలికాప్టర్ల ద్వారా మాత్రమే సహాయక చర్యలు పాల్గొనగలుగుతున్నారు తప్ప ఇటు నేల మీద వాహనాల ద్వారా వెళ్లి సహాయ చర్యలు పాల్గొనేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇటు భారత ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ఆపణ హస్తం అందిస్తుంది. దాదాపు 10 టన్నుల ఇటు ఆహార పదార్థాలకు సంబంధించి, మెడిసిన్ సంబంధించి కానీ ఫ్లడ్ రిలీఫ్ సంబంధించి 10 టన్నుల వరకు కూడా ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు అక్కడికి కాట్మండ్ చేరుకున్నాయి. ఇటు దాని ఎఫెక్ట్ అనేది సరిహద్దు రాష్ట్రాలు, 5 సరిహద్దు రాష్ట్రాలు ఉన్నాయి నేపాల్కు. ఇటు బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ ఈ రాష్ట్రాలు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు బీహార్లో ఇప్పటికే మొత్తం ఫ్లడ్ రిలీఫ్ సంబంధించిన అధికార యంత్రాంగం కానీ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సరిహద్దుల్లో మోహరించాయి. అక్కడ ఉన్న 6 జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేశారు బీహార్లో. ఇటు భారత ప్రభుత్వం కానీ కేంద్ర హోంమంత్రి ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నారు. సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఇటు దాని ఎఫెక్ట్ అనేది భారత్ మీద ఎంతవరకు ఉంటుంది, ఏ రాష్ట్రాల ఎఫెక్ట్ ఉంటుంది అనేది కూడా ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ శివ. మొత్తానికి ఇటు నేపాల్లో సంభవించింది గ్లోబల్ వార్మింగ్ కారణంగా అనేది మనకు అర్థమవుతోంది. అయితే ఇంకా లోతుగా ఇటు దీనికి సంబంధించి సైంటిస్టులు స్టడీ చేస్తున్నారు. అయితే నేపాల్ మెరుపు వరదల్లో తెలంగాణకు చెందిన పలువురు చిక్కుకుపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. అక్కడ ఉన్న తెలంగాణ వాసుల క్షేమం ఆచూకీ తెలుసుకునేందుకు ప్రత్యేక చర్యలను చేపట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్స్, కోఆర్డినేషన్ సెంటర్స్ ను ఏర్పాటు చేశారు. నేపాల్కు వెళ్లినా తమ కుటుంబ సభ్యులు లేదా బంధువుల ఆచూకీ తెలియకపోతే గనక వెంటనే హెల్ప్ లైన్ ను సంప్రదించాలని అధికారులు సూచించారు. బాధితులు వాళ్ళ పేర్లు, పాస్పోర్ట్ డీటెయిల్స్, మొబైల్ నంబర్, నేపాల్లో చివరిసారిగా సందర్శించిన ప్రదేశం, టూర్ ఆపరేటర్ డీటెయిల్స్ ను అందించాలని కోరారు. ఇంకొకసారి చెప్తున్నాను, నేపాల్కి మీకు సంబంధించిన బంధువులు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే నేపాల్కి వెళ్తే అక్కడ మీకు ఫోన్ కనెక్షన్స్ పూర్తిగా కట్ అయిపోయినా, వాళ్ళు మీకు రెస్పాండ్ అవ్వకపోయినా డైరెక్ట్గా మీరు తెలంగాణ భవన్ అధికారుల హెల్ప్ లైన్ నంబర్కు కాల్ చేయొచ్చు. వాళ్ళకి కాల్ చేసి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు, పాస్పోర్ట్ డీటెయిల్స్, మొబైల్ నంబర్స్, నేపాల్లో చివరిసారిగా ఏ ప్రదేశాన్ని సందర్శించారో ఆ లొకేషన్, టూర్ ఆపరేటర్ డీటెయిల్స్ ను అందించాల్సిందిగా కోరుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక నోట్గా చేసుకుని ఆ తర్వాత మీరు డైరెక్ట్గా తెలంగాణ భవన్ కి సంబంధించిన ఏదైతే హెల్ప్ లైన్ నెంబర్ ఉందో ఆ హెల్ప్ లైన్ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. గల్లంతైన తెలంగాణ వాసుల సమాచారాన్ని సేకరించడంతో పాటు వారిని గుర్తించి సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు తెలంగాణ భవన్ అధికారులు అన్ని చర్యలను కూడా చేపట్టబోతున్నారు. ఇందుకోసం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, కాఠ్మండూలోని భారత రాయబార కార్యాలయం, నేపాల్ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటుంది తెలంగాణ సర్కార్.
ఇఫ్ ఇన్ కేస్ మీకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా నేపాల్ టూర్కి వెళ్ళి వాళ్ళు కనుక ఫోన్లు ఎత్తకుండా వాళ్ళ ఆచూకీ కనుక మీకు తెలియకపోతే కొంచెం డౌట్ ఉన్నా సరే ఒకసారి తెలంగాణ భవన్కి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్స్కు కాల్ చేసి వాళ్ళ పేరు, పాస్పోర్ట్ డీటెయిల్స్, మొబైల్ నంబర్ లాంటి డీటెయిల్స్ అన్నింటినీ వాళ్ళకి అందిస్తే ఇటు తెలంగాణ గవర్నమెంట్ పూర్తిగా కూడా నేపాల్లో ఉన్న మీ బంధువుల ఆచూకీను వెతికి పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. Big TV, without fear or favor.